మాత్రం చాలు. ఎవరు తెలిసినా కానీ ఎవరు వదలరు. హల్లెలూయా. ఉన్నాడు ఉన్నాడు దేవుడు, సజీవంగా ఉన్నాడు దేవుడు. ఉన్నాడు ఉన్నాడు దేవుడు, సజీవంగా ఉన్నాడు దేవుడు. సమాధిలో లేడు దేవుడు. వచ్చినాడు దేవుడు, వచ్చినాడు దేవుడు, వచ్చినాడు దేవుడు. ఇప్పుడు వచ్చినాడు దేవుడు, వచ్చినాడు దేవుడు. ఇప్పుడు వచ్చినాడు దేవుడు. హల్లెలూయా. అన్నిటికీ కనపడలు కాదమ్మా, మనకి అసలు ప్రోగ్రాం కాదు. క్రియతో కూడిన విశ్వాసం చేయాలంటే ఏంటి? క్రియ లేని విశ్వాసము అబద్ధము. నువ్వు అన్నిటికీ తప్పట్లు కొడితే కుదరదు. నాలోకి వచ్చినాడంటే ఏం చెప్పాలప్పుడు? నువ్వు ఇక్కడ చెబితేనే దెయ్యాలు బయటకు పోతాయి. నీ ఇంట్లో దెయ్యాలు, నీ కుటుంబ సభ్యులు దెయ్యాలు. నువ్వు చెప్పకుండా ఏదో పాస్టర్ గారు పాడుతున్న నాకు పాట రాదు, నేను ఎందుకు అన్నామనుకో, దెయ్యాలు బయటకు పోవు. దెయ్యాలు బయటకు పోవడానికి గట్టిగా చెప్పండి. లేదు మాస్టర్ గారు ఎందుకంటే తలకాయ పోట్లు అయ్యే ఉంచుకోవడానికి గట్టిగా చెప్పండి. చెప్పాలి. ఇప్పుడు ఎలా కొడుతున్నారు గట్టిగా చెప్పండి. నాలోకి వచ్చినాడు దేవుడు, నాలోకి వచ్చినాడు దేవుడు, నాలోకి వచ్చినాడు దేవుడు, నాలోకి వచ్చినాడు దేవుడు, నీలోకి వచ్చినాడు దేవుడు, నీలోకి వచ్చినాడు దేవుడు, మనలోకి వచ్చినాడు దేవుడు. ఇప్పుడు మనలోకి వచ్చినాడు దేవుడు. దూరంగా లేడు దేవుడు, ప్రేమయ్యున్నాడు దేవుడు. దూరంగా లేడు దేవుడు, ప్రేమయ్యున్నాడు దేవుడు. కోపంగా లేడు దేవుడు, నాలోకి వచ్చినాడు దేవుడు, నాలోకి వచ్చినాడు దేవుడు, నాలోకి వచ్చినాడు దేవుడు. ఇప్పుడు నాలోకి వచ్చినాడు దేవుడు. ఉన్నాడు ఉన్నాడు దేవుడు, సజీవంగా ఉన్నాడు దేవుడు. ఉన్నాడు ఉన్నాడు దేవుడు, సజీవంగా ఉన్నాడు దేవుడు. సమాధిలో లేడు దేవుడు. మరి అడిగాల్సిందే సమాధానికి వెళ్తాడు. అది మరి సమాధానికి వెళ్తుంటే దేవుడు వచ్చేవాడండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పిన విధంగానే ఆయన లేచి గలిలయకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నీ దేవుడు నీతో ఉండే దేవుడు. హల్లెలూయా. మనుషులను విడిచిపెట్టాడని బాధపడకు, వైద్యులు విడిచిపెట్టారని బాధపడకు, నీ అన్న నా అన్న వారు విడిచిపెట్టారని బాధపడకు. నీ దేవుడు నీ పక్షంగా ఉండబోతున్నాడు. హల్లెలూయా.